హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మేము తిరుపతి వెళ్ళామండి. అక్కడ అన్నప్రసాదం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. తిరుమల కొండపైన అన్నప్రసాదం అనేది తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ అన్నప్రసాద భవనంలోకి ఎలా వెళ్ళాలి, అన్నప్రసాద భవనం ఎక్కడ ఉంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు అన్నప్రసాదం అనేది జరుగుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రం అనేది శ్రీవారి ఆలయంకి దగ్గరలో ఉంటుంది. పుష్కరిణికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. తరిగొండ వెంగమాంబ సత్రం అనేది ఆలయం ముందు నుంచి చూస్తున్నా కనిపిస్తుంది. ఈ అన్నప్రసాదం భవనం టైమింగ్స్ అనేవి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10:30 వరకు నిత్యం అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ అన్నప్రసాదం భవనంలో ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటే 8 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ సెక్షన్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్యాహ్నం భోజనం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు రాత్రి భోజనం జరుగుతూ ఉంటుంది. ఈ వెంగమాంబ అన్నదాన సత్రంలో సాయంత్రం 1 గంట మాత్రమే బ్రేక్ ఉంటుందండి. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఈ 1 గంట మాత్రమే బ్రేక్ ఉంటుంది. మిగతా టైమింగ్స్లో అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. ఈ అన్నదాన సత్రంలోకి చెప్పులతో అస్సలు వెళ్ళకూడదు. తరిగొండ వెంగమాంబ సత్రం అనేది చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాక భోజనంకి సంబంధించిన 4 హాళ్ళు అనేవి ఉంటాయి. కింద 2 హాళ్ళు ఉంటాయి, పైన 2 ఉంటాయండి. కింద 2 హాళ్ళు ఫుల్ అయితే పైకి పంపిస్తారండి. మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడు మనకి ఒక అద్భుతమైన కలర్ పెయింటింగ్ కనిపిస్తుందండి. ఇది శ్రీవారి భక్తుల అన్నప్రసాద కౌంటర్లోకి వచ్చిన శ్రీవారి భక్తులకు చాలా ఆకట్టుకునేటువంటి అద్భుతమైన పెయింటింగ్ అండి ఇది. అన్నప్రసాదం భవనం లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తమ మొబైల్స్లో ఖచ్చితంగా ఫొటోస్ తీసుకుంటారండి. అంత అద్భుతమైన పెయింటింగ్ ఇది. ఈ పెయింటింగ్కి ఒకవైపున ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకోవైపున గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది. ఈ పెయింటింగ్లో శ్రీశైలం నుంచి త్రిప్రాంతకం, మహానంది, అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా పుణ్యక్షేత్రాల్లో వరుసగా వెలిసిన దేవతామూర్తులను చాలా అద్భుతంగా పెయింటింగ్ చేశారండి. లోపలికి వెళ్ళగానే ఇలా బెంచెస్ పైన అరిటాకు వేసి కర్రీ, పచ్చడి, స్వీటు అంటే దేవుడి ప్రసాదం పెడతారండి. ముందే పెట్టి ఇలా ఉంచేస్తారు. బెంచ్కి 4 మెంబర్స్ కూర్చోబెడతారు. చాలా పెద్ద హాల్ అండి. తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించకుండా అయితే ఉండరు. ఇది మహాప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా సరే శ్రీవారి అన్నప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారండి. అంత మహా అద్భుతంగా ఉంటుంది. ఉదయం టిఫిన్ టైంలో అయితే ఉప్మా, సేమియా ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్ ఈ 3 టిఫిన్ సెక్షన్లో ఉంటుంది. టిఫిన్కి సంబంధించిన మెనూ అండి ఇది. మధ్యాహ్నం అలాగే రాత్రి టైంలో అన్నం, సాంబారు, కూర, పచ్చడి, స్వీటు, రసం, మజ్జిగ అనేవి ఉంటాయండి. ఎవరు ఎంత ప్రసాదం అయితే తింటారో అంత పెడుతూ ఉంటారు. నిత్య అన్నప్రసాదం కాంప్లెక్స్లో ప్రతిరోజు దాదాపు 2 లక్షల మంది భక్తులకు అన్నదానం జరుగుతూ ఉంటుందండి. ఒకసారి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసానండి. ఈ అన్నదాన సత్రంలో వీడియో నాట్ అలౌడ్ అండి. తిరుమలకి వచ్చినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా కూడా కనీసం ఒక్కసారి అయినా ఈ శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా మంచిదండి. మహా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం మాటల్లో వర్ణించలేము. శ్రీవారి ప్రసాదం అంత అద్భుతంగా ఉంటుందండి. కానీ లోపల మాత్రం చాలా నీట్గా ఉంటుందండి. ఇంతమందికి అన్నప్రసాదం పెట్టాలంటే, అంత నీట్గా ఉంచాలంటే చాలా కష్టం కదా. కానీ ప్రతి టేబుల్ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఈసారి తిరుపతి వెళ్తే ఖచ్చితంగా అన్నప్రసాదానికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.